ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం టాలీవుడ్ ప్రాంతీయ చిత్రాల విభాగంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్గా అవతరించింది. చిరంజీవికి ఉన్న అశేష ప్రజాదరణ, దానికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రేక్షకుల మధ్య ఉన్న బ్రాండ్ వాల్యూ తోడవడంతో ఈ చిత్రం అద్భుతమైన ప్రారంభాన్ని అందుకుంది. సంక్రాంతి రేసులో ఇతర పెద్ద సినిమాల నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పండుగ సీజన్లో సినీ ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన ఈ చిత్రం సెలవుల తర్వాత కూడా పని దినాల్లో తన పట్టును నిలుపుకుంది. ప్రస్తుతం వచ్చిన లాంగ్ వీకెండ్ను కూడా అద్భుతంగా సొమ్ము చేసుకుంటూ వసూళ్ల జోరు కొనసాగిస్తుంది మనశంకర వరప్రసాద్ గారు మూవీ. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం విశేషం. దశాబ్దాల క్రితం ఆయన టాలీవుడ్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన స్వర్ణయుగాన్ని ఈ సినిమా వసూళ్లు గుర్తుకు తెస్తున్నాయి. గతంలో సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినప్పటికీ మనశంకర వరప్రసాద్ గారు ఆ విజయాన్ని మించిపోయి ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాంతీయ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేసింది. చిరంజీవి తన నటనతో, అనిల్ రావిపూడి తన మార్కు వినోదంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా మెగాస్టార్ చూపించిన ఎనర్జీ, డ్యాన్సులు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన ప్రాంతీయ చిత్రాలలో ఇది అగ్రస్థానానికి చేరుకోవడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే చిరంజీవి కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్, అలాగే హయ్యెస్ట్ టోటల్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి భారీగా లాభాలు పొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా 12 రోజుల థియేట్రికల్ రన్ ముగిసింది. 13వ రోజులోకి అడుగుపెట్టింది. మరి 13వ రోజు శనివారం వీకెండ్ కావడంతో ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 12వ రోజుతో పోలిస్తే 13వ రోజు భారీగా కలెక్షన్లు పెరుగునున్నాయి. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు ఒకవైపు, మనశంకర వరప్రసాద్ గారు మరొక వైపు. సంక్రాంతికి విడుదలైన 4 సినిమాల కంటే మనశంకర వరప్రసాద్ గారు మూవీకే ఎక్కువ కలెక్షన్లు రానున్నాయి. ఇది మామూలు విషయం కాదు. 4 సినిమాల కంటే శనివారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఎక్కువ కలెక్షన్లు వసూలు చేయనుంది. ఇక ఈ సినిమా 13వ రోజు శనివారం థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ 35%, మ్యాట్నీ షో 36%, ఫస్ట్ షో 38%, సెకండ్ షో కూడా 38% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 13వ రోజు 8 కోట్ల షేర్, 16 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 13 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 380 కోట్ల గ్రాస్, 184 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 64 కోట్లు. రానున్న రోజుల్లో భారీగా లాభాలు పొందనుంది మనశంకర వరప్రసాద్ గారు మూవీ.